వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. ఎస్మా జీవో కాపీలను తగలబెడుతున్న అంగన్వాడీ కార్యకర్తలు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మొదటి సెక్టార్ అంగన్వాడీ టీచర్ల సమ్మె 27వ రోజు కొనసాగుతున్న ఉద్యమం. ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకురాలు సువర్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే జగన్ సర్కార్ మాపై కక్షపూరిత చర్యలకు దిగి చీకటి జీవోలు తెచ్చి మా ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రయత్నించడం హేయమైన చర్యగా భావిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం తీసుకొని వచ్చి మా ఉద్యమాన్ని అణిచివేయాలని ఈ ప్రభుత్వం తెచ్చిన జీవోల కాపీలను దహనం చేస్తున్నామని అంగన్వాడీ టీచర్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రుద్రవరం మొదటి సెక్టర్ సంబంధించిన అంగన్వాడీ టీచర్సు సువర్ణ, సునీత, రవణమ్మ, సుజాత, సుశీల, రాజేశ్వరి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. పోరాడతాం సాధిస్తాం జిందాబాద్ 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 సీఎం సీఎం సీఎం. నా పేరు సువర్ణ, రుద్రవరం సెక్టర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏఐటీసీ యూనియన్ తరఫున మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మేము 12వ తారీఖు నుంచి ధర్నా చేస్తున్నాము. ఈ రోజుకు 27 రోజులు అయింది మేము ధర్నా చేయబట్టి. కానీ ఇంతవరకు జగన్ గారు ఏమీ మా డిమాండ్స్పై ఏమీ స్పందించలేదు. కాబట్టి మేము ఈరోజు అది కాకుండా మాకు మా డిమాండ్స్ను తీర్చకపోవడంతో పాటు ఎస్మా చట్టాన్ని మా మీద ప్రయోగించాడు. కానీ అది మాకు వర్తించదు. మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు, మేము కార్మికులం కాబట్టి మేము ఈ ధర్నాలు చేస్తున్నాం, కార్మిక సమ్మె చేస్తున్నాము. కానీ అది మాకు వర్తించదు. ఆ చట్టాన్ని ఇప్పుడే దగ్ధం చేశాము ఇక్కడే. కాబట్టి మా డిమాండ్స్ అన్ని నెరవేరుస్తూ మేము అడిగిన డిమాండ్స్ అన్ని నెరవేర్చాలి. అలాగే మాకు కనీస వేతనం 26 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుటీ ఇవ్వాలి. గ్రాడ్యుటీ లేకపోతే చాలామంది 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళు ఈ రుద్రవరంలోనే ఒక లలితమ్మ అని 5వ సెంటర్ ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరు అన్నం పెట్టలేక ఆమెకు అన్నం పెట్టలేక దీనావస్థలో ఉంది. అలాంటి సందర్భం ఎవరికి అలాంటి విషయాలు రాకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా గ్రాడ్యుటీ ఇవ్వాలి. తర్వాత ఆమె పింఛను కూడా అప్లై చేసుకుంది. ఏ పింఛను రావడం లేదు, వృద్ధాప్య పింఛను రావడం లేదు, విధవ పింఛను రావడం లేదు, ఆమెకి ఏ పింఛన్లు రావడం లేదు. ఆధార్ కార్డులో ఆమె అంగన్వాడీ టీచర్ అనే చూపిస్తుందంట. కానీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మేము ఈ ధర్నాలు చేయక తప్పదు. ఖచ్చితంగా మాకు గ్రాడ్యుటీ ఇవ్వాలి. ఆ గ్రాడ్యుటీ తర్వాత పింఛన్ కూడా ఇవ్వాలి. వాళ్ళ బ్రతుకు తెరువు బాగుండాలి అంటే ఇన్నేళ్ళు మేము అంగన్వాడీలో సేవలు చేశారు. కానీ సేవలు చేసి అందరికీ మేలు చేసి లాస్ట్కు వాళ్ళు అట్లా దీనావస్థలో ఉంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు? కాబట్టి గ్రాడ్యుటీ ఖచ్చితంగా కావాలి, 26,000 జీతము కావాలి, పింఛను కావాలి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలి. ఇవన్నీ మేమే గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మీరు ఇచ్చిన హామీ మేరకే మేము అడుగుతున్నాము. తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు, కానీ అది కూడా చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో 18,000 అంటున్నారు, మాకు అలా అయితే 19,000 రావాలి. అలా చేస్తేనే మేము ఈ సమ్మె విరమించుకుంటాము, లేకపోతే ఇంకా ఈ సమ్మెను కొనసాగిస్తాము అని ఖచ్చితంగా ఏఐటీసీ తరఫున ఈ సమ్మెను మేము ఇంతటితో ఆపము, ఖచ్చితంగా చేస్తాము అని తెలియజేస్తున్నాము. ఈ ఎస్మా చట్టాన్ని రద్దు చేస్తున్నాము, మేము దగ్ధం చేశాము. దీనిపై పోలీసులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, కఠిన చర్యలు తీసుకున్నా కానీ మేము అందుకు సిద్ధంగా ఉన్నాము. మేము ఈ సమ్మె అయితే ఆపేది లేదు. ఈ చట్టం మాకేం వర్తించదు. ఒకవేళ అలా ఉన్నా కూడా మేము దేనికైనా సిద్ధమని చెప్తున్నాము.